హైదరాబాద్లో ఇందిరా పార్క్లో రాజ్ భవన్కి వెళ్ళాలని మనం ఇక్కడ సభ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. కానీ పోలీసు వాళ్ళు ఇక్కడికే పర్మిషన్ ఇచ్చారు, అక్కడికి పర్మిషన్ ఇవ్వలేదు. బహుశా పోలీసుల్లో కూడా మజాక్ అయిపోయినట్టుంది. పోలీసులు ఎవరైనా ఉంటే దయచేసి మీరు మీ డీజీపీ గారు కానీ, ముఖ్యమంత్రికి కానీ, కేంద్ర హోంమంత్రి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా ఓపిక కూడా మాకు కూడా ఓపిక నశిస్తున్నది. ఇక మాకు కూడా మేము చాలా సందర్భాల్లో రాజ్ భవన్కి వెళ్ళి గవర్నర్ని కలుస్తాము అని శాంతియుతంగా చట్ట పరిధిలో న్యాయపరంగా దరఖాస్తులు పెడితే మాకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో మేము ఇందిరా పార్కే పరిమితం అవుతున్నాం. ఇది మాకు ఒక అగ్ని పరీక్షనే. మాకు కానీ, నాయకులకు కానీ, కార్యకర్తలకు మాకు ఒక అగ్ని పరీక్షనే. ఈ పరీక్ష కూడా ఒక హద్దు ఉండదు. ఇక దీనికి కూడా అంటే కాంగ్రెస్ వాళ్ళు కదా దరఖాస్తులు పెడతారు కదా, ఇక వీళ్ళు ఈయనే కూర్చుంటారు, ఈయన బాతగా ఈయన స్పీచ్లు ఇస్తారు, పోతారు కదా అని పోలీసులు కూడా అనుకోవచ్చు, ముఖ్యమంత్రి డీజీపీ గారు కూడా అనుకోవచ్చు. కానీ ఒక్కరోజు తప్పకుండా విశ్వరూపం చూపెట్టాల్సిన అవసరం వస్తుంది. సభాధ్యక్షుల వారికి చెప్తున్నా ఇప్పుడు ఇక మీటింగులు పెట్టి అందరితో మాట్లాడించి బంద్ చేసేయండి. ఏమన్నా ఇది రిహార్సల్స్. ఓకే, కేంద్ర ప్రభుత్వము చాతగాని ప్రభుత్వం. సోదరులారా, కార్యకర్తలారా, నిజంగా చెప్పాలంటే ఈరోజు ఈ దేశ ప్రజలు ఏ రకంగా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, రాజకీయం ఏ కోణంలో నడుస్తున్నది, రాజకీయం ఎట్లా ఉన్నది, ప్రజలు ఎట్లా బతుకుతున్నారు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, దీని మీద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్షాల ఫోన్లు ట్రాపింగ్ చేసుకుంటూ ఈరోజు మోడీ చాతకనితనాన్ని, కేసీఆర్ చాతకనితనాన్ని, అట్లాగే అమిత్ షా చాతకనితనాన్ని మన ఫోన్ ట్రాప్ చేసి బలహీనంగా మనల్ని పోలీసులను అడ్డం పెట్టుకొని మనల్ని అరికట్టేయడానికి ఈ కుట్ర జరుగుతున్నది. ఇదంతా కూడా ఇది చాతగాని ప్రభుత్వం. ఈ యొక్క మోడీ, ఈ యొక్క అమిత్ షా, ఈ యొక్క కేసీఆర్ ఈ రోజు ప్రజా సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ పోరాడుతూ ఉంటే పోరాడే అవకాశం లేకుండా, ప్రజా సమస్యలు బయటికి రాకుండా ఈరోజు పోలీస్ అనే ఒక వ్యవస్థతో అనగదొక్కే ఒక కార్యాచరణ, ఒక కార్యక్రమం జరుగుతున్నది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. సరే, వాస్తవాన్ని కూడా చెప్పాలంటే చాలా సమయం అయింది. నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకొని మాట్లాడలేను. మాట్లాడదామన్నా ఈ వాన పడుతున్నది, అందరు ఇబ్బందులలో ఉన్నారు, సమయం తీసుకోను. మళ్ళీ సమయం వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలి ఏంది అనేది మళ్ళీ మాట్లాడతా. దయచేసి మీరందరూ కూడా ఇక ఇప్పుడు ఈడికెంచి మనము రాజ్భవన్కు పోవాలి. ఇప్పుడే నిరంజన్ గారు పెద్దలు చెప్పారు, పోలీస్ అధికారులారా మేము ఇంకొక అరగంట టైం ఇస్తున్నాం మీకు, ఇంకా ½ పోలీసులకు టైం ఇస్తున్నాం. ఎవరైనా ఉన్నతాధికారులు ఇక్కడ ఉంటే దయచేసి మీ డీజీపీతో మాట్లాడండి. మీరు కానీ మాకు అంబేద్కర్ దగ్గరికి పోయి వినతి పత్రం అవకాశం ఇస్తారా, మీరు ఇవ్వరా? ఒకవేళ ఇవ్వకపోతే, ఎందుకంటే మేము దరఖాస్తులు పెట్టి తగాచిపోయినాం మేము కూడా, మీరు ఇమ్మీడియట్లీ నేను ఇక్కడ మైక్ పెట్టగానే మీ డీజీపీ మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ ఆర్డర్ చేస్తున్నది, మీకు భయపడేది లేదు, చంకేది లేదు, ఎవరికి భయపడేది లేదు. మేము ప్రభుత్వాలు చూసినాం, మా దగ్గర కూడా మీరు సైలెంట్లు కొట్టే రోజులు చూసినాం. ఏ పోలీసులు అడ్డం పెట్టుకొని ఈ కేంద్ర ప్రభుత్వము కేసీఆర్ ఆడుతున్నారు. రేపు మా ప్రభుత్వం వచ్చినాక అదే పోలీసులతో మీ ఆట ఆడిపిస్తాం. మేము మా సమావేశం పూర్తయ్యే లోపల మీ అధికారుల పోలీస్ స్పీచ్ ఇచ్చుడు కాదు ఇది. నేను జగ్గారెడ్డిగా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, ఏదో స్పీచ్లు ఇస్తారు కదా, బ్రేకింగ్ కాదు ఇది. నేనే ఇప్పుడు ముందు బయలుదేరుతున్నా. ఇక అజయ్ కుమార్
కాదు ఈడ. దయచేసి మాకు అంబేద్కర్ దగ్గర ఆ రాజ్యాంగ నేత కాలు మొక్కి ఆయనకు దరఖాస్తుకుంటాం. ఆ అవకాశం పోలీస్ అధికారులు ఇవ్వకపోతే మేము ఎట్టి పరిస్థితుల ఇక్కడ మేము ఎవరు అరెస్టుగాం. మేము అక్కడ దాకా పోతాము, మాటిస్తున్నాం పోతాము. మీరు అక్కడ అరెస్ట్ చేసుకోండి, కాదంటే మేము మీరు కానీ కోఆపరేట్ చేయకపోతే వచ్చేసారి ఈ యొక్క కార్యక్రమం ఇందిరా పార్క్ కాదు, గవర్నర్ ముట్టడి కార్యక్రమం పెడితే డైరెక్ట్ గా గవర్నర్ భవనమే ముట్టడిస్తాము. మీరు నలుమూలల పోలీసులు యంత్రాంగం ఎంత పెట్టినా సరే మేము ఈసారి నెక్స్ట్ అల్టిమేటం గవర్నర్ బంగ్లాగా చేరుకుంటాము. మీ పోలీసులు జిల్లాలలో ఈరోజు చాలా మంది కార్యకర్తలు వచ్చేవాళ్ళు ఉండే, ఎక్కడ దగ్గర ఆపేసారు. కాబట్టి సోదరులారా, ఇక మీరు ఇంకా అరగంటల సమావేశం ముగుస్తుంది. మేమందరం ఫీల్డ్ లో ఉంటాము. ఇక నూకులాటలు పీకులాటలు లేవు. శాంతియుతంగా అంబేద్కర్ ఈ యుద్ధం ఆ పోలీసులతోటి ఈరోజు చేర్చుకుందాం. అది అవకాశం ఇచ్చిన నమస్కారం.